పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31న బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెల్లారి అంటే ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది మోదీ సర్కార్. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లులను ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో తొలిసారిగా ఆదివారం రోజున ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఈ సెషన్ దాదాపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు కొనసాగబోతుంది. ఆ తర్వాత దీనికి కొంత రిసెస్ ఇస్తారు, కొంత విరామం ఇచ్చి మళ్ళీ తిరిగి మార్చి 10 నుంచి ఏప్రిల్ 12 ఈ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉందని పార్లమెంటు వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది. సో ఈసారి సెషన్ లో ప్రధానంగా బడ్జెట్, దానిపైన చర్చ ఉండబోతుంది. వాటితో పాటు ప్రధానంగా వన్ నేషన్ బిల్ కు సంబంధించినటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి బిల్లును కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లును ఇప్పటికే జేపీసీ పరిశీలనకు పంపారు. అలాగే 30 రోజులకు పైగా గనక జైల్లో ఉంటే ముఖ్యమంత్రిని మంత్రులను పదవి నుంచి తొలగించేలా ఒక బిల్లును రూపొందించారు. సో ఆ బిల్లు కూడా ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉంది. దీనిపైన ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో దీనికి సంబంధించినటువంటి పరిశీలన జరుగుతున్నాయి. సో ఆ బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలను కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడం పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి. వెంకటేష్, కోఇన్సిడెన్సా ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలి అన్నది ఇంటెన్షనల్ గా ప్రవేశపెడుతున్నారా? అంటే ఎక్కువ మంది చూడాలి అనే ఉద్దేశంతో? అంటే ప్రతి ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. సో ఆ రకంగా ఈసారి గత ఏడాది శనివారం రోజున ప్రభుత్వము బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. సో ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అవుతుంది కాబట్టి రోజుతో సంబంధం లేకుండా ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలన్నీ కూడా తమ బడ్జెట్లు రూపొందించుకుంటాయి. సో ఆ మేరకు కొంత వెసులుబాటు ఇచ్చే దిశగానే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ కు సంబంధించినటువంటి తేదీని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.